అందరికి నమస్కారం. మరి ఈరోజు కంటోన్మెంట్లో ఏమి జరుగుతుందయ్యా అంటే మరి పాలాభిషేకాల సందడి జరుగుతుంది. ఎందుకంటే మనం గత 4 నెలలు చూస్తున్నాము. మరి నాయకులకు పాలాభిషేకాలే జరుగుతున్నాయి. మరి అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు. మరి అదేవిధంగా ఏదైతే మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి 303 కోట్లు మేము తెచ్చినామని కాంపిటీషన్ మీద పాలాభిషేకాలు నిన్న కూడా చేసుకున్నారు. గత 4 నెలల నుంచి పాలాభిషేకాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకోటి ఏంటంటే ఈ 303 కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ఇది కంటోన్మెంట్ ల్యాండ్ ఏదైతే 24 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ని ఎలివేటెడ్ కారిడార్ల కింద తీసుకున్నందుకు ఈ యొక్క 303 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఎల్ఐ ల్యాండ్ తీసుకున్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాల్సిందే, మళ్ళీ ల్యాండ్ తీసుకున్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలివేటెడ్ కారిడార్లో పోతుంది కాబట్టి. ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్కి బీజం పోసిందే మా యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో మా ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు. మరి ఆ రోజు మా మంత్రులందరూ కూడా మా శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మల్లారెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు కానివ్వండి, ఈ అందరి ప్రోత్సాహంతో మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని మరి ప్యారడైస్ నుంచి ఏదైతే మేడ్చల్ వరకు కళ్ళపోయే వరకు మరి అదేవిధంగా ప్యాట్నీ నుంచి మరి షామీర్పేట వరకు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని డిజైన్ చేసి రూపం చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి అన్ని రూపంగా తయారు చేసి పెట్టినాక మా ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క డబ్బులు విడుదల చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా మన కంటోన్మెంట్ సిఇఓ గారు మధుకర్ నాయక్ గారి పాత్ర చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన ఈ యొక్క ఫండ్ని మన కంటోన్మెంట్లోకి జమ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇందులో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఇది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ నాయకులే కానీ ఒకటే అంటే తందాలు అన్నట్టు వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇచ్చేస్తారు. యాక్చువల్ స్పెషల్ ఫండ్ అంటే ఏంది? గతంలో మాకు గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు, మా రాష్ట్ర మంత్రులు తలసాని గారు, మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ వీరందరి ప్రోద్బలంతో 150 కోట్లు స్పెషల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎలాగంటే డబుల్ బెడ్రూమ్ మారడపల్లి నిర్వహించడం, మరి అదేవిధంగా నారాయణ జోపుడి డబుల్ బెడ్రూమ్, మట్ఫోర్ట్ డబుల్ బెడ్రూమ్, సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్, శ్రీరామ్ నగర్ డబుల్ బెడ్రూమ్. ఈ డబుల్ బెడ్రూమ్లకు 150 కోట్లు తీసుకొచ్చి స్పెషల్గా డెవలప్మెంట్ చేయడం. అదేవిధంగా 900 కోట్లతోటి మరి ఏదైతే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1000 పడకల ఆసుపత్రిని మరి మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దాన్ని స్థాపించడం జరిగింది. దీన్ని స్పెషల్ ఫండ్ అంటారు. ఈ 303 కోట్లు అనేది స్పెషల్ ఫండ్ కాదు. ఇది కంటోన్మెంట్ ల్యాండ్ సంబంధించిన దాన్ని అక్విజిషన్ చేసుకొని 303 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అంతేగాని నేను తెచ్చినాం అని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియదు, ఎంపీ గారు తెలియదు. ఇది తెచ్చింది ఏంది? కంటోన్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం వల్ల ఈ యొక్క డబ్బు రూపంలో వచ్చింది. ఇది ఎవరైనా కూడా రేపు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ పోతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఎక్కడైనా అంతే. బాలనగర్లో వెళ్ళింది వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ కింద డబ్బులు ఇచ్చారు. ఇది కూడా అంతే. స్పెషల్ ఫండ్ అంటే నేను ఇప్పుడు మీకు వివరించిన ఏదైతే స్పెషల్ ఫండ్ గతంలో డెవలప్మెంట్ ఫండ్ చేయడము, స్పెషల్గా తేవడము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పారు మట్ఫోర్ట్ హట్స్లా డబుల్ బెడ్రూమ్ కట్టించేస్తా అని అన్నాడు. ఎంక్వైరీ అయిపోయింది, సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఏం కావాలి? ఎక్కడుంది అక్కడ ఉంది. దాని భూమి పూజ చేయండి మీరు. దానికి స్పెషల్ ఫండ్ తీసుకురండి, ఒక 50 కోట్లు 100 కోట్లు. దాని స్పెషల్ ఫండ్ కింద అంటారు. ఈ 303 కోట్లు స్పెషల్ ఫండ్ కాదు. మీ అందరు కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు వివరిస్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ఎంపీ గారు 3 లక్షల మెజార్టీతో గెలిచింది మల్గారి పార్లమెంట్లో. అందులో ఒక కంటోన్మెంట్ ఒక భాగం ఉంది. ఇప్పుడు 1000 కోట్లు సర్వీస్ ఛార్జ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఇందుకని ఒక 100 కోట్లు తీసుకురాని మీరు లెటర్ పెట్టి నామినేట్ని చేంజ్ చేయడానికి మీరు లెటర్ పెట్టి రాజ్నాథ్ సింగ్ మీద ఒత్తిడి తెచ్చి నామినేట్ చేంజ్ చేసేసారు. మళ్ళీ వీళ్ళకైనా ఒక 100 కోట్లు తీసుకురాని మేము కూడా మీకు పాలాభిషేకం చేస్తాం ఎంపీ గారు. మళ్ళీ ఈ ఫండ్ని సపరేట్ ఫండ్ అంటారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఇవి అంటారు. అంతేగాని ఉన్న ఫండ్ని తీసుకొచ్చి ఇప్పటికీ 4 నెలల నుంచి ఒకటే పాలాభిషేకాలు అవుతున్నాయి. మొత్తం పాలాభిషేకాలు. అందుకే నేను చెప్పాను ముఖ్యంగా ఏంటంటే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వివరిస్తున్నా, దయచేసి స్పెషల్గా కంటోన్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైనా కొత్త తీసుకురండి. కొత్త దాని రూపంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇల్లు కోల్పోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా కాంపన్సేషన్ దాన్ని బట్టబయలు చేయండి. మళ్ళీ మట్ఫోర్ట్లో కొత్తగా డబుల్ బెడ్రూమ్ కడతాను అక్కడ కట్టండి. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొస్తే మేము కూడా మీకు కితాబిస్తాము, మేము కూడా మీకు మంచి పాలాభిషేకాలు మేము కూడా చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఏదైతే నడుస్తుందో కంటోన్మెంట్లో అది నగాలనా ఏడవాలనా అర్థమైతే లేదు.
ఎమ్మెల్యే గారు ఏమని వచ్చి చెప్పిండు, డెవలప్మెంట్ చేస్తా కంట్రోల్మెంట్. ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడున్న గొంగళ్ళు అక్కడ ఉన్నాయి. అయ్యా ఎమ్మెల్యే గారు ఏదైతే రోడ్ వైండింగ్ పోతుందో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే నేను సూటిగా అడిగే ప్రశ్న మీడియా ద్వారా, ఏదైతే రోడ్ వైండింగ్ పోతుందో వాళ్లకు ఏం మీరు పరిష్కారం ఇస్తున్నారు, వాళ్ళకేం న్యాయం చేస్తారు? ఒక్కటి. రెండో ప్రశ్న, మీరు ఏదైతే ఫండింగ్ వచ్చిందని మీరు పాలాభిషేకాలు చేసుకుంటారు కదా, అట్లా కాదు, పబ్లిక్లో రండి. ఏం డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఉంది, ఎక్కడ ఏం చేయాలి, పబ్లిక్లో ఓపెన్గా అడిగి మీరు ఆ ఫండింగ్ని యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయొద్దు. కొంతమంది ఉన్నారు ఎక్కడైతే పార్కులు ఉన్నాయో కాలనీలో దాన్ని నిగ్రహం చేయడం కాదు. ఇప్పుడు నేను స్లమ్లో చెప్తాను, గాంధీనగర్లో ఒక టైంలో మేము డ్రైనేజ్ లైన్ పెట్టాం, ఇది వరకు అది నోచుకోలేదు, ఇంజనీర్ అడిగితేనేమో ఫండింగ్ లేదంటున్నాడు. అదే స్ట్రీట్ లైట్లు కానీ, పోల్లు కానీ, ఫుట్పాత్లు కానీ. ఇంకోటి, గతంలో రాజశేఖర హయాం ఉన్నప్పుడు పడ్డ రోడ్లు కంట్రోల్మెంట్లో 15-20 సంవత్సరాలు ఇది వరకు ఎక్కడ రోడ్లు లేదు, రోడ్లు దాకా లేదు. చూపిమనండి. ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు కొట్లాడిండు, ఫండింగ్ లేదన్నారు. ఈ ఫండింగ్ వల్ల మేము మిస్యూజ్ చేయొద్దని మీడియా ముఖంగా మేము అడగడం ఒకటే, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి. మీరు వీళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు, వీళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ప్రజలకు ముంగట పెట్టి అది న్యాయం చేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ.